ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ను మర్చిపోయే లీడర్లను చాలా మందినే చూసినాం గాని ఖమ్మంలున్న ఒక కార్పొరేటర్ అయితే వాళ్ళ వార్డుల జనాలకు నీళ్ల తిప్పలైతున్నదని ఏకంగా సొంత పైసలతోని ట్యాంకర్ ను ఏర్పాటు చేసి నీళ్లను సప్లై చేస్తున్నారు. ఆగో చూస్తున్నారు కదా, ట్యాంకర్ కు పూజలు చేసి బిందెల నీళ్లు నింపుతున్న గీమే ఆడున్న 48వ డివిజన్ కార్పొరేటర్, పేరు గోవిందమ్మ. అయితే కొన్నొద్దుల కానుంచి గిల్ల వార్డుల నీళ్లకు మస్తు తిప్పలైతుందట. జనాలు కట్టాలున్నప్పుడు వాళ్ళను ఆదుకోవాలని సర్కారు పైసలకు చూడకుంటేనే ఇంటాయనతోని కలిసి సొంత పైసలతోని గిట్ల ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీళ్ల సప్లై చేసిండ్రు. 48వ డివిజన్ ప్రజలకి ముఖ్యంగా చాలా రుణపడి ఉన్నాం. 2005 నుంచి వాళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళగా మమ్మల్ని ఆదరిస్తూ అంత ప్రేమగా అన్ని ఫంక్షన్లకు అన్నిటికీ పిలుస్తూ వాళ్ళ కుటుంబంలో అలాగనే చూసుకుంటున్నారు. అందుకనే వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడకూడదని డివిజన్ నుంచి వస్తే అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించి మాకు చేతనైన సహాయం ట్యాంకు పెట్టాలని ఆలోచించి రామారావు గారు ఇది చేయడం జరిగింది. డెవలపింగ్ పేరు మీద సర్కారు పైసలను మింగిన లీడర్లను చూసినాం గాని సొంత పైసలతోని జనాల నీళ్ల తిప్పలు తీర్చిండ్రంటే గిల్లు చాలా గ్రేటే కదా.